తమ్ముళ్ళు ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. నేను చాలా మాట్లాడేదానికి వచ్చాను తమ్ముళ్ళు, మొత్తం పోయేలాగుంది చిప్పులో నుంచి. మిరాయ్ ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడానంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు, 3 సంవత్సరాల కృషి. మిరాయ్ వెనకాల ఎన్నో కళ్ళు, ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం. 3 సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. మధ్యలో నేను కొంచెం డిజైనింగ్, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి, ఎక్కడున్నారు? తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడినప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకుని ఈరోజు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్, యూ హ్యావ్ అ లాంగ్ వే తమ్ముడు. జీవితంలో ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు, అందరిని కలుపుకొని జీవితంలో ఒక నంబర్ 1 స్థానానికి వెళ్తామని దేవుడిని కోరుకుంటున్నా. లవ్ యూ. చిత్తూరు గురించి అత్తకో. కార్తిక్ గారు గురించి చెప్పాలంటే ఈజ్ బికమ్ ఎన్ ఎమోషన్ నాకు. ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు, ఎస్పెషల్లీ నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను, ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ బ్రిలియంట్, దట్స్ హౌ టాలెంటెడ్ ఈజ్. ఆయన దాదాపు 6-7 years బ్యాక్ రాసుకున్న కథ ఇది. రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు 9 పుస్తకాల గురించి చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్ళాలి ముందుకి. హౌ కెన్ వీ టేక్ అవర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ 9 books ఈజ్ ఆ డైరెక్టర్స్ విజన్ అండి. అండ్ టుడే హీ క్రాఫ్టెడ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు. అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సెప్టలైజ్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్దగా వెళ్తూ ఉంది. అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట, నేపాల్కి వెళ్ళి. సరే చెప్పారు, అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము, ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని అందరికి ఆశ ఉంటుంది, అందరూ చేసాం, మేము కూడా అందరూ కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి. కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు, రియలీ వయసు చిన్నవారైనా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. యువర్ ఆసమ్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. అండ్ ఎన్నో ఆటుపోట్లు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఆయన ఎక్కువ మాట్లాడరు, సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మాట్లాడేది ఫినిష్ చేశారు, డైలాగ్ ఒక్క ముక్క కూడా రాదు సార్. అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. విశ్వప్రసాద్ గారు
ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. వాళ్ళ పాపకి కీర్తి ప్రసాద్, షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్. అండ్ ఈరోజు నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా, ఐఎమ్ సో హ్యాపీ యూర్ కమింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ. ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వ గారి గురించి చెప్పాలంటే అండి, ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ యూఎస్. అక్కడ వెల్ సెటిల్డ్. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో 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 హెల్ప్ చేశారు. అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మన కోసం ఒకరు ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్ గారు అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ అక్కడ అంత లగ్జరీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ వదులుకొని ఒక తెలుగు సినిమా అనే ఒక ప్యాషను, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సినిమా పిచ్చితో, ప్యాషన్తో ఆయన అవన్నీ వదులుకొని ఈరోజు ఒక పక్క ఆంటర్ప్రెన్యూర్షిప్ చేస్తూ, ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఒక పక్క సినిమా క్రియేటివ్గా ఆలోచిస్తూ, ఒక పక్క సీజీ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ, అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు, వెహికల్ కంపెనీ. ఎవరు చేయగలుగుతారండి ఎన్ని పనులు ఒకరు? మనం ఒక పని హ్యాండిల్ చేసే లోపలే స్ట్రెస్ అంటాం మనం. జీరో సపోర్ట్తో వచ్చాడండి ఇండస్ట్రీకి ఆయన. ఈరోజు కింగ్ ఆఫ్ కంటెంట్ అయి కూర్చొని ఉన్నాడు మన విశ్వప్రసాద్ గారు. 100 సినిమాలు తీయాలని ఒక శ్రీకారం చుట్టుకొని, చిన్న లేదు పెద్ద లేదు అందరికీ సమాన న్యాయం అనుకుంటూ రాజాసాబ్కి ఏం చేస్తున్నారు, మా మిరాయికి కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదండి, ఇంక ముందు చూడబోను కూడా. అంటే కొంచెం బాగా మొండి అయితేనే అలా ఉండగలుగుతారండి. ఈయన మహా మొండి, అది 100% గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఇండస్ట్రీలో నిలదొక్కుని బ్రతకడం ఈజీ కాదు. అలాంటిది ఇన్ని సీరియల్స్, ఇన్ని మూవీసు, చిన్న లేకుండా పెద్ద లేకుండా అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే సార్ మీ గుండె బ్రతకాలి సార్ 100 సంవత్సరాలు. ఇండస్ట్రీలో తిమింగిలాలు ఉంటారు తెలిసిందే. ఈయన రివర్స్ అటాక్లో వెళ్ళిపోయి ఎస్ నేనున్నాను అనుకునే సినిమా ముందు వచ్చేందుకు కాంప్రమైజ్ అవునన్నారు. ఇంత మిరాయి సినిమా హనుమాన్ అంత పెద్ద హిట్ అవ్వక ముందే తేజ నమ్మి, కార్తిక్ గారు నమ్మి, నన్ను నమ్మి ఇంత గొప్ప సినిమా తీసుకొని ఇంత పెద్దగా 3 years ఆగి, మామూలుగా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేస్తే 6 నెలల్లో టక సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలండి. ఎందుకంటే మేము ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం. ఇంత ఆగి చేయాలంటే ఇంట్రెస్ట్ బర్డన్స్, రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ని టెన్షన్స్ దాటుకొని ఒక సినిమా రిలీజ్ చేయాలి. ఈ 3 yearsలో ఎన్ని మారినా కానీ విశ్వ గారి ప్రేమ సినిమా మీద మాత్రం మారలేదండి. అది 100% నేను కల్లారా చూశాను. ఈరోజు మేమందరూ ఒక పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ ఫిలింకి నిలబడి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే అది రియల్లీ కార్తిక్ గారికి, విశ్వప్రసాద్ గారికి క్రెడిట్ గోస్ అండి. స్పెషలీ నా తమ్ముడు తేజకు కూడా. శ్రేయ గారు మై ఫేవరెట్. ఎప్పటి నుంచో కలిసి పనిచేద్దాం అనుకున్నాము. కనీసం ఈ సినిమాకి ఇలా కుదిరింది. అండ్ సినిమాలో జరిగిన సంఘటనలకి బ్లాక్ స్పాట్గా సారీ చెప్తున్నాను, ఓకేనా? అండ్ అలాగే మన హీరోయిన్ ఎరగదీయేశారు. ఆల్ ది వెరీ బెస్ట్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎరగదీయేశారు. సార్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను, ఇట్రా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, ఇతను ముక్కు షార్ప్గా ఉంది, నా ముక్కు ఇలా సొట్ట ముక్కు ఉంది, ఎలాగా డైరెక్టర్ గారు అన్నాను. లేదు అమ్మగారు, మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి చప్పడైపోయింది, ఆన్ టీనేజ్లో అది సెకండ్ పార్ట్లో చూపిస్తా అన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో ఎనీవేస్ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా గొప్ప విజయం అందించాలి. బ్లాక్ స్పాట్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నా లైఫ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతిరోజు లేచినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మిరాయ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇది 100 సంవత్సరాలు మళ్ళీ ఆడాలని, సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ.